అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆనందం, సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కాని అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి. మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. కొన్ని అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరించడం మీకే శ్రేయస్కరం. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసే ముందైనా 1-2 సార్లు ఆలోచించి ఆచరించండి. మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు.
ఈరోజు మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి మీరు సంసిద్ధంగా ఉంటారు. మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సాధించగలరనే నమ్మకం మీకు కలుగుతుంది. మీరు మీపై, ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. మీ సామర్థ్యాలను విశ్వసించండి. ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు. ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అనుమానాలను నివృత్తి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి. నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి. పరిశ్రమలకు సంబంధించిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది. వారి నుంచి మీకు తోడు, నీడ లభిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీరు చిన్నపాటి పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. అది వ్యాపార సంబంధిత పర్యటన కావచ్చు, లేదా వినోదయాత్ర కావచ్చు. ఈ పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. అయితే ప్రయాణాలలో కొన్ని అనూహ్య అడ్డంకులు, జాప్యాలు ఎదురవచ్చు. అందుకే ప్రణాళికబద్ధంగా వ్యవహరించండి. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. సమావేశాలు, చర్చలు, సమావేశాల నిర్వహణ. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా తెలియజేయండి. మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా తెలియజేయండి. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత, చర్చా పటిమ. ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు. మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సమాజంలో మీకు ఈరోజు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మీ మంచి పనులకు, ప్రవర్తనకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ సామాజిక పరిధి విస్తరిస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కళాకారులకు లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలం. కొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. హాబీలు ఉన్నవారు వాటిపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీ సృజనాత్మక ఆలోచనలకు మద్దతు లభించకపోవచ్చు, లేదా మీరు చేసే పనికి సరైన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరుత్సాహపడతారు. మీ పనిని మీరు నమ్మండి. కష్టపడితే విజయం మీదే. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.